రాబోయే 20 ఏళ్లలో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడగలమా? చూస్తానన్న నమ్మకం, ఒక చిన్న ఆశ మీకుందా? ఇట్ ఈస్ ఎ వొలటైల్ వరల్డ్ అండి పాలిటిక్స్. ఎప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ ఉద్దేశాలు కానీ వాళ్ళ ప్లాన్స్ ఎట్లా మారుతాయి, ఎవరు ఏం చేయడానికి సిద్ధపడతారు, ఎవరు ఏది చెప్పి ఏది చేయకుండా చేస్తారు, అవన్నీ మనం చెప్పలేము. ఏమో కావచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు ఫోకస్ ఆన్. ఒకరు ఒక పదవి మీద కూర్చుంటారా లేదా అనేది. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ పవర్ ఉంది సొసైటీ మీద, అది ముఖ్యం. పదవి లేకున్నా కానీ దీస్ పీపుల్ ఎంజాయ్ గ్రేట్ పవర్ ఓవర్ అస్. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, మనం ఏమీ చేయలేము. సో లార్జ్ మెజారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ పవర్లెస్. 1 or 2 people or maybe few people are very very powerful. That's an imbalance కదండి. అట్లా ఇంబ్యాలెన్స్ ఉన్న సొసైటీ ప్రోగ్రెస్ ఎట్లా అవుతుంది, ప్రగతి ఎట్లా ఉంటుంది అందులో? అది ఒక 30 సంవత్సరాల తర్వాత మనకి ఈజీగా అర్థమైపోతుంది. అయ్యో మనం ఇంత వెనకబడిపోయాము. ఎందుకు అంటే ఒకడు రూల్ చేస్తున్నాడు మనల్ని, అంతే. అతని ఇష్టం మీద నడుస్తుంది దేశం అంతా. అది తప్పుది. అండ్ ఇప్పుడు నీ మతం బట్టి నీకు పవర్ వస్తుంది, అదే ఎంత తప్పుది. నువ్వు మంచివాడివా కాదా, నీకు అర్హత ఉందా లేదా, నువ్వు ఈ మతంలో పుడితే నీకు అర్హత ఉంది, లేకుంటే అర్హత లేదు అని చెప్తున్నాం మనం. నువ్వెవరు అని మనం అడిగినప్పుడు, అంటే నేను ఈ భూమిలో పుట్టినవాడిని, నా తల్లిదండ్రులు ఇక్కడ పుట్టినవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పుట్టినవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పుట్టిన, అందరూ పుట్టి ఇక్కడే ఆ మట్టిలో కలిసి మళ్ళీ ఆ మట్టి నుంచే పైకి వచ్చిన వాళ్ళం మనం. మనల్ని ఈ దేశంలో నీకు భాగమే లేదు అని ఎట్లా చెప్తావు? నా నేబర్ ఒకడు ఉంటాడు, వాడు మతం వేరైనందుకు వానికి చాలా పవర్ వచ్చేస్తే ఎట్లా ఇచ్చేస్తాం? మతం అనేది ఏంటండి? ఒక పర్టికులర్ దేవుడి పైన ఉండే నమ్మకం. దేవునికి పేరుందా? ఆ పేరు ఇదా? దేవునికి రూపం ఉందా? అది మనం ఆలోచిస్తే అది పాలిటిక్స్కి సంబంధించిన విషయం కాదు అది. కానీ దాన్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చి ఈ పర్టిక్యులర్ మతంలో ఉన్నవాళ్ళు, ఈ పర్టిక్యులర్ కులం వాళ్ళు, ఇంకా నార్త్ ఇండియాలో ఇంకెక్కువ అది కులమే మతం అక్కడ. ఎగ్జాక్ట్లీ. దట్స్ కాస్ట్ ఈజ్ రిలీజన్.